అమ్మా, నమస్తే సార్. నాడు స్కూల్స్ ఎలా ఉన్నాయి, నేడు స్కూల్స్ ఎలా ఉన్నాయి? ఇప్పుడు స్కూల్ చాలా అభివృద్ధి చెందాయి సార్. స్కూల్లో ఫ్యాకల్టీ కూడా చాలా బాగుంది సార్. అలాగే స్కూల్లో డెవలపింగ్ కూడా బాగా చేశారు సార్. అలాగే ఫుడ్ అన్నీ కూడా చాలా బాగా చేశారు సార్. అయితే మరి చిక్కీ రాగి అంబలి ఇస్తున్నారు కదా, ఎలా ఉంది మీకు? చిక్కీ చాలా టేస్ట్గా ఉంది సార్. అందులో కావాల్సిన ప్రోటీన్స్ అన్నీ ఉన్నాయి సార్. చిక్కీ కూడా అందరూ తింటున్నారు సార్. ఎవరు కూడా వదిలేయట్లేదు. అలాగే జగన్ గారు ప్రభుత్వ పాఠశాల ఇంగ్లీష్ మీడియం పెట్టారు కదా, ఎలా ఉంది? ఇంగ్లీష్ మీడియం చాలా బాగా చెప్తున్నారు సార్. అలాగే సిబిఎస్ సిలబస్ కూడా చెప్తున్నారు సార్. టీచర్స్ కూడా అందరూ కూడా బాగా కేరింగ్ అయితే తీసుకుంటున్నారు. అలాగే మధ్యాహ్న భోజనం ప్రభుత్వ పాఠశాలలో రుచిగా ఉండడానికి అతిపెద్ద హోటల్ అయిన తాజ్ చెఫ్లతో ఒప్పందం చేసుకోవడం ఎలా ఉంది మీకు? అప్పుడైతే ఎవరు క్యారేజ్ రైస్ పట్టుకెళ్ళే వరకు సార్. ఇప్పుడైతే ఎవరు పట్టుకెళ్ళట్లేదు. అందరూ అక్కడే తింటున్నారు. స్కూల్లో వండిందే చాలా బాగా వండుతున్నారు. అన్నీ కూడా చాలా బాగా చేస్తున్నారు. అలాగే ఇప్పటికే రోజుకి ఒక మెనూ పెడుతున్నారు కదా, ఇప్పుడు పిల్లలకి ఎలా ఉంది? పిల్లలందరికీ కూడా పిల్లలందరూ తింటున్నారు సార్. ఇంటి దగ్గర అన్నీ పులిహోర బిర్యానీ అన్నీ చేసి పెడుతున్నారు సార్. ఇందరు ఎలా అయితే వండుతున్నారో అక్కడ కూడా అలాగే వండి పెడుతున్నారు సార్. ఓకే, ఇక చూస్తే డిజిటల్ క్లాసులు ఐఎఫ్ఈ ప్యానల్ స్టాబ్స్ ఎలా ఉన్నాయి మీకు? డిజిటల్ క్లాసులు బోర్డు మీద ఒక కాలు అర్థం అవ్వకపోతే ఆ క్లాసులో టీవీలో పెడుతున్నారు సార్. డిజిటల్ టీవీలో అందరూ బాగా వింటున్నారు సార్. అలాగే ఇక చూస్తే పేద పిల్లలకు నిజంగానే మావయ్య అయ్యాడా జగన్ గారు? అయ్యాడు సార్. నిజంగానే ఆర్థికంగా చాలా అంటే చాలా సాయం చేస్తున్నారు సార్. అమ్మఒడి ద్వారా అలాగే విద్యాదీవెన ద్వారా అన్ని విధాలుగా చాలా సాయం చేస్తున్నారు సార్ పేదవాళ్ళకి అయితే. ఫైనల్గా దేశంలోనే విద్యలో ఏపీని నెంబర్ 1 చేసిన జగన్పై మీ అభిప్రాయం ఏంటి? జగన్ చాలా బెస్ట్ సీఎం సార్. మళ్ళీ జగనే రావాలని కోరుకుంటున్నాం సార్ అందరూ. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సార్.